ఈ లాంగ్వేజెస్ని బేస్ చేసుకొని ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అనేది ఈయన కంప్లీట్లీ మ్యానిపులేషన్ అనమాట. ఇది ఉన్నదేం కాదు, మ్యానిపులేషన్ ప్యూర్లీ. ఇది ఈయన ఒక సిద్ధాంతాన్ని తయారు చేశాడు. ఎక్కడో వేరే ప్లేసెస్ నుంచి ఆర్యులు వచ్చారు, ఇలా మన ఇండియాకి వచ్చి మనకి సివిలైజేషన్ నేర్పించారు. అక్కడ ఫస్ట్ మెసపటోమియా నుంచి బాబిలోనియా, ఆ తర్వాతే మన హరప్పన్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి ఆయన చెప్పాడు. బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ద ట్రూత్. ఈయనతో పాటు లార్డ్ మెకలే అనే అతను కూడా ఈ కాన్స్పిరసీలో ఒక భాగమే. అతని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. వాటికన్ సిటీలో ఉన్న పోపు వీళ్ళని రెచ్చగొట్టి మరీ పంపించారు. ఎందుకు అనంటే ఇండియాలో ఆల్రెడీ అడ్వాన్స్డ్ నాగరికత ఒకటి మనుగడలో ఉంది అని అంటే వీళ్ళు నేర్పించడానికి ఏముంది అనే ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఆ థాట్ ప్రాసెస్ని అక్కడితో ఎండ్ చేయడానికి ఏం చేశారు అని అంటే ఇండియాలో అంతా బార్బేరియన్స్, చదువు లేని వాళ్ళు, వెనుకబడిన వాళ్ళు, అసలు దేనికి పనికిరాని వాళ్ళు మాత్రమే ఉన్నారు అని చెప్పి మనల్ని ఫ్యూచర్ జనరేషన్స్ని మ్యానిపులేట్ చేయడానికి మార్చేసి రాశారు. అదే ప్లాన్ చేసి ఈ లార్డ్ మెకాలే అనే అతను మన మ్యాక్మిల్లర్ గారిని కలిసి వీళ్ళిద్దరు కలిసి చేసిన కాన్స్పిరసీ థియరీ ఈ ఆర్యన్ ఇన్వెన్షన్ థియరీ. ఇదే మ్యాక్స్ మిల్లర్ వేదాలు 1500 BCలో రాశారు అని చెప్పాడు. బట్ ఆ 1500 BCలో రాశారు అని చెప్పి ఆ మ్యాక్స్ మిల్లర్కి చెప్పింది ఎవరు మనం అడగం. మన భారతదేశ చరిత్రని ఎవరో బయట వాళ్ళు వచ్చి రాస్తే మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదా వేదాలు ఎప్పుడు రాశారు అనేది మనకి తెలియదు. బట్ ఎక్కడో జర్మన్ అతను, బ్రిటిష్ వాళ్ళు చెప్తే వచ్చేసి రాసిన అతనికి తెలుసు, అది చెప్తే మనం నమ్ముతాము. అండ్ మనకి వేదాలు ఎక్కడ రాశారు అని అంటే గంగా నది పక్కన కూర్చొని రాశారు అని ఉంటుంది. బట్ యాక్చువల్గా సరస్వతి నది ఒడ్డున కూర్చొని మన వేదాలు రాశారు. సరస్వతి నది అనేది ఒక మిథికల్ నది. యాక్చువల్గా అది ఎగ్జిస్టెన్స్లో లేదు అని చెప్తారు. బట్ 5000 years బ్యాక్ కావాలంటే దీని గురించి రెఫరెన్స్ ఋగ్వేదంలో కూడా ఉంది. ఋగ్వేదంలో మీరు వెతికితే కనుక కంప్లీట్ దీనికి రెఫరెన్స్ కనిపిస్తుంది. ఈ నది సట్లెజ్ నదికి వెస్ట్ సైడ్లో ఉండేది అని చెప్పి ఉంది. అండ్ మహాభారతంలో కూడా దీని ప్రస్తావన ఉంది. ఈ మహాభారతంలో కృష్ణుడు దీని గురించి రెఫరెన్స్ ఇస్తాడు. అండ్ ఇది ఎండిపోతుంది అనే విషయం కూడా ఆయన ముందుగానే చెప్పాడు.